ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది అకాడమిక్స్లో వాళ్ళ ప్రొఫెషన్స్లో ఏ వర్క్లో ఉన్నా ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి నిత్యం శాంతిని మంచిని సూచించే ఇస్లాం నుండి 7 పాయింట్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇస్లాం అనేది ఒక ధర్మం తెలిసిన వాడికి, ఒక మంచి నాలెడ్జ్ ఉన్నవాడికి ఏం చేయాలో అన్న క్లారిటీ ఊరికే టైంపాస్కి మంచిగా ఉంటుంది, మంచిగా వస్తుంది. క్లారిటీ అనేది నాలెడ్జ్తో వస్తుంది. సో అందుకే నేను ధర్మాన్ని చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అందరి లైఫ్లో మంచి మూమెంట్స్ అండ్ బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి, కానీ అన్నిటినీ దాటుకుంటూ రావాలి. లైక్ ఎలాన్ మస్క్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్, అయినా కాన్ఫిడెన్స్ని చంపకుండా ట్రై చేశాడు. విరాట్ కోహ్లీ ఎన్నో సెంచరీస్ కొట్టినా ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. అయినా 100% ఎఫర్ట్ పెట్టడం వల్ల అండ్ 100%కి 110% ఎఫర్ట్ పెట్టడం మొదలుపెట్టాడు. సో అతను వీరుడు. అంటే ఎంత ఫెయిల్యూర్ వచ్చినా కూడా హీ డజంట్ గివ్ అప్. అండ్ ఇస్లాం నుండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్. యాడమ్ అండ్ ఈవ్ జన్మించినప్పుడే వారికి పెట్టిన టెస్ట్లో వాళ్ళు ఫెయిల్ అవుతారు. అంటే ఒక సైడ్ ఉన్న మామిడి చెట్టు కాయనే తినమంటాడు అండ్ ఇంకొక సైడ్కి వెళ్ళకని దేవుడు చెప్తాడు. కానీ అక్కడ ఉన్న ఈవ్ ఏం చేస్తాడంటే వెళ్ళి మామిడికాయ తీసుకొని వచ్చి తాను కాకుండానే ఇంకా యాడమ్కి కూడా ఆ పండుని ఇస్తుంది. సో ఇందులో స్వర్పం కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే స్వర్పమే ఫస్ట్ గైడ్ చేస్తుంది ఈవ్ని ఆ చెట్టు. సో దేవుడు రెస్ట్రిక్ట్ చేసిన చెట్టు సైడ్ వెళ్ళమని ఈ పామే రెస్ట్రిక్ట్ చెప్తుంది. సో అందుకే వీళ్ళు ముగ్గురికి కొన్ని రూల్స్ పెడతాడు. లైక్ మగవారికి వర్క్ చేయాలి కంపల్సరీ, మీ ఫ్యామిలీని పోషించాలంటే మీరు వర్క్ చేయాలని. అండ్ స్త్రీకి ప్రసవం టైంలో ఇట్లా ఇబ్బంది వస్తుందని, అండ్ స్వర్పాన్ని నువ్వు జీవితకాలం నువ్వు భూమి మీద ప్రాకుతూనే ఉంటావని ఇది ఒక రూల్ పెట్టాడు. సో ఇప్పుడు మనం ఎర్నింగ్ ఆఫ్ మనీ గురించి మాట్లాడుకుందాం, మగవారి కర్తవ్యం గురించి మాట్లాడుతాం. దట్ టు యూ కెన్ ఎర్న్ మనీ కంపల్సరీ. యూ వాంట్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ టు మేక్ their family stomach full. A man want to work, sweat and discipline for years to feed your family. అల్లా మీకు కొన్ని ఎగ్జామ్స్, కొన్ని టెస్టులు పెడతారు. జీవితమే ఓ పరీక్ష. ఆ పరీక్షల్లో నువ్వు ఖచ్చితంగా పాస్ అవ్వడానికే ప్రయత్నించాలి. యూ విల్ స్ట్రగుల్, యూ విల్ గెట్ యాంగ్జైటీ, యూ విల్ సఫర్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్లీ. దట్ వాజ్ ద టెస్ట్. అలానే ఉంటుంది లైఫ్ అంటే. అయినా కూడా అల్లాని నమ్మి నీ కెపాసిటీ ఉన్నంత నువ్వు వర్క్ చేయి. నీ పైన నువ్వు నీ కెపాసిటీకి మించి ప్రెజర్ పెట్టుకోకు. అది ఎగ్జామ్ విషయంలో అవని, వేరే వాడిని నీతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? నువ్వెంతైతే చేస్తావో అదే చేయి, వేరే వానితో నీకెందుకు? లుక్ యువర్ సెల్ఫ్. అన్నీ చేయగలిగేవాడు భూమి మీద ఎవడు ఉండడు. ర్యాబిట్ అండ్ టాటాయ్ స్టోరీనే చూడు. ర్యాబిట్ అండ్ టాటాయ్స్కి రేస్ పెడితే ర్యాబిట్ తన కెపాసిటీ యూజ్ చేసుకోకుండా తన ఓవర్ కాన్ఫిడెన్స్తో నిద్రపోయింది. ఎందుకంటే టాటాయ్స్ వెళ్ళే లోపు నేను వెళ్ళిపోతా కదా ఎందుకు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పడుకుంటుంది. కానీ టాటాయ్స్ తన పొటెన్షియల్ యూజ్ చేసుకొని గెలిచింది. ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే నీ కెపాసిటీ ఉన్నంత వర్క్ చేయి. ది రెస్ట్ పుట్ ద ఫెయిత్ ఇన్ అల్లా. అల్లా ఈజ్ మై కాన్ఫిడెన్స్. ఈద్ ముబారక్. దిస్ వీడియో అప్లోడెడ్ ఆన్ ద డే ఆఫ్ రమదాన్. పీస్ బీ అపాన్ మీ. నెంబర్ 2, 5 times ప్రేయర్. ఇస్లాం ప్రేయర్ అనేది డైరెక్ట్ కనెక్షన్ టు అల్లా. డైరెక్ట్ కనెక్షన్ టు అల్లా ప్రేయర్ అనేది. వర్కౌట్ చేయకుండా ఉంటే మన ఫిజిక్ ఎలా చేంజ్ అవుతుందో, ప్రేయర్ చేయకుండా ఉంటే ఎవిల్ ఫోర్సెస్ మనల్ని అటాక్ చేస్తాయి. అందుకే మనం స్వచ్ఛంగా ఉండాలంటే ప్రే చేయాలి. ప్రేయర్ ఈజ్ ద సెకండ్ పిల్లర్ ఆఫ్ ఇస్లాం. నమాజ్. 3, స్పెండ్ విత్ పీపుల్. జనాలతో మాట్లాడాలి అనే విషయం ఇస్లాం సపోర్ట్ చేస్తుంది. అందుకే రమదాన్ రోజు ప్రతి ముస్లిం అందరితో మంచిగా ఉంటారు, దావత్ లాంటివి ఇస్తారు. రమదాన్ మంత్ పీస్, హ్యుమానిటీ అండ్ ఫార్గివ్నెస్ని సపోర్ట్ చేస్తుంది. ఇస్లాం యూనిటీని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క ముస్లమాన్ యూనిటీని పాటిస్తారు ఎప్పుడైనా మీరు చూడండి. డూ గుడ్ డీడ్స్. మంచి పనులు మరియు దాన ధర్మాలు జీవితంలో శాంతిని పెంచుతాయి. కొంతమంది యాంగ్జైటీ డిసార్డర్తో, అంటే మనశ్శాంతి లేదని ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మంచి పనులు చేసి చూడండి, వేరే వాళ్ళకి హెల్ప్ చేసి చూడండి, చారిటీ ఇవ్వండి. లైక్ బెగ్గర్స్కి కానీ ఎక్కడ కనిపించిన వారికి ఎవరైతే దానం అడుగుతారో వాళ్ళకి దానాలు ఇవ్వండి అని ఇస్లాం చెప్తుంది. ప్రతి ముస్లిం ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. మసీద్లో ఇవే బోధనలు చేస్తారు. 5th పాయింట్ ఏంటంటే బిలీవ్ ఇన్ అల్లా. దేవుడిని నమ్ము. ఇస్లాంలో కాన్ఫిడెన్స్ అంటే అల్లాని నమ్మడం. ది ఫెయిత్ ఇన్ ఇస్లాం. ది హోప్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్స్ మే హ్యాపెన్. ది ఫెయిత్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్స్ మే హ్యాపెన్. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. నమ్మకం అల్లాపై అంటే హోప్ అండ్ ఫెయిత్ అంటే నమ్మకం. అల్లాని నమ్మని ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అల్లాని నువ్వు నమ్మాలి. అసలు ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసేదే అల్లా. ఆ సిచ్యువేషన్స్ని నువ్వు ఎలా ఫేస్ చేస్తావని. ప్రతి సిచ్యువేషన్లో మంచిగా ఉండడం, కష్టసుఖ సమయంలో కూడా నీవు మంచి వైపు ఉండడం, ఇలాంటి విషయాల్లో సిచ్యువేషన్స్లో కంపల్సరీ అల్లాని నమ్మాలి. ఎప్పుడైతే ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ ఎర్న్ చేయడం, ఒక ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వడం అనేది రియల్ సక్సెస్ కాదు. ఇస్లాం అది చెప్పదు. సక్సెస్ కాదు, ప్రయత్నించడం మరియు వర్క్ చేయడం. ఒక దాంట్లో ఫెయిల్ అయినా కూడా నువ్వు వర్క్ చేయాలి. దట్ వాజ్ ద రియల్ సక్సెస్ ఇన్ ఇస్లాం.
అండ్ బీ పేషెన్స్. ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్స్లో ఉంటారో స్ట్రైవ్ చేయండి, ట్రై చేయండి. దట్ వాస్ గుడ్ ఇన్ ఇస్లాం సపోర్ట్ దిస్. అసలు సక్సెస్ అంటేనే మంచి వైపు ఉండడం, ఒక దాంట్లో సక్సెస్ అవ్వడం కాదు, లైక్ బ్యాడ్ థింగ్స్ చేసి షార్ట్ కట్స్లో వెళ్ళి ఇవి కాదు. 6th పాయింట్ ఏంటంటే స్ట్రైవ్ యూ ఫర్ యువర్ ఫ్యామిలీ, అల్లా విల్ సీక్ యూ ఏ రివార్డ్. ఫీడింగ్ ఫ్యామిలీ ఈజ్ యువర్ డ్యూటీ. వెన్ యూ ట్రై టు ఫీడ్, అల్లా విల్ సీక్ యూ రివార్డ్. నెంబర్ 7, టీచింగ్ ఈజ్ మచ్ ప్రమోటెడ్ ఇన్ ఇస్లాం. చాలామంది మెసెంజర్స్, ప్రవక్తలు లైక్ మహమ్మద్ అండ్ జీసస్, వాళ్ళు ఎప్పుడైనా కూడా మంచినే బోధించారు. ప్రజలు కూడా మంచినే చేయాలి, మంచినే బోధించాలి అని చెప్పారు. సో చాలామంది ఏమనుకుంటారంటే ముస్లిమ్స్లో చాలామంది టెర్రరిస్టులు ఉంటారు. లైక్ పాకిస్తాన్ అనేది బాగా ఉంటుంది ఈ యొక్క ఒపీనియన్ అనేది నేను చాలామందిలో చూశాను. ఇస్లాం జనాలని చంపాలని బోధిస్తుంది అని కొంతమంది అనుకుంటున్నారు. నేను చెప్పిన 7 రూల్సే కాదు, చాలా రూల్స్ ఉంటాయి. లైక్ హరామ్ అండ్ హలాల్ థింగ్స్ అని ఉంటాయి. హరామ్ అంటే చేయకూడనివి, హలాల్ అంటే ఈ పనులు చేయడం అనేది ఇస్లాంలో అనుబంధిస్తారని హలాల్ అంటారు దీన్ని. హరామ్ అండ్ హలాల్ థింగ్స్లో మనిషిని చంపడం హరామ్. ఫస్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు నాట్ అబౌట్ ఇస్లాం అని చెప్పలేం. ఒక గ్రూప్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అండ్ టెర్రరిస్టులు అనే వాళ్ళు అయితే బ్యాడ్ కేటగిరీలోకి వస్తారు. సో వీళ్ళు ఇస్లాంని ఫాలో అవ్వరని నేను చెప్తున్నాను. సో ఆల్కహాల్ తీసుకోవడం కూడా ఒక హరాం. కొంతమంది ఈ రూల్స్ని